అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి సొంతంగా తయారు చేయలేని ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ పదార్థం మరేదో కాదు, మన శరీరంలో ఒక భాగం, చాలా అతి ముఖ్యమైనది. సో అదే రక్తం, బ్లడ్. ఆ బ్లడ్ గురించి ఈరోజు నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ రక్తం గురించి సంబంధించిన ఆ విషయాలు ఏంటి, సో రక్తం శరీరంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన శరీరంలో రక్తం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అవేంటంటే, సో ప్రతి మనిషికి, ముఖ్యంగా ప్రతి జీవికి ప్రాణాధారం ఆక్సిజన్, ప్రాణవాయువు. సో ఆ ఆక్సిజన్ని మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి సప్లై చేసే ఫ్లూయిడ్ ఏదైనా ఉందంటే, ద్రవ పదార్థం ఏదైనా ఉందంటే అది రక్తమే. సో ఆ ఆక్సిజన్ కనుక ప్రతి కణానికి సప్లై అవ్వకపోతే శరీరంలో జరిగే జీవక్రియలు అనేవి సరిగా జరగవు. కాబట్టి ఈ ఆక్సిజన్ని సరఫరా చేసే అతి ముఖ్యమైన పాత్రని రక్తం పోషిస్తుంది. సో అలాగే శరీరంలో ఏర్పడ్డ ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే, సో వాటిని లివర్ కానీ, లంగ్స్ కానీ, తర్వాత కిడ్నీలకు సో పంప్ చేసి మన లోపల ఉన్న వ్యర్థ పదార్థాలని బయటకు పంపడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో అలాగే ఒక ఎదుగుతున్న మనిషిలో హార్మోన్లు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ హార్మోన్లని ట్రాన్స్ఫర్ చేయడానికి, శరీరంలో ఈ హార్మోన్లని సరైన పద్ధతిలో సరైన భాగాలకు సరఫరా చేయడంలో రక్తము అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో అలాగే శరీరంలో ఉష్ణోగ్రతని, టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా బ్లడ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరంలో ఏదైనా ఒక కణజాలం అంటే టిష్యూ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన విషయాన్ని రక్తం ఒక ఫ్లో ద్వారా, అంటే రక్తంలో శరీరంలో జరిగిన మార్పుల్ని రక్తము బ్రెయిన్కి అందజేస్తుంది. సో ఇట్లాంటి ఎన్నో రకాల పనులని రక్తము మన శరీరంలో నిర్విరామంగా చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బ్లడ్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అసలు ఈ రక్తంలో ఉండే ముఖ్యమైన పదార్థం ఏంటి, ఈ రక్తంలో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయా, ఏమైనా కణాలు ఉన్నాయా, అది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మన శరీరంలో ఉన్న రక్తానికి మూలాధారమైన పదార్థం ఏదైనా ఉందంటే అది నీరు. రక్తంలో దాదాపు 80% నీరే ఉంటుంది. సో ఇక్కడ నీరు రక్తంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది, ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ద్రవ పదార్థాల అన్నిట్లలో, లిక్విడ్స్ అన్నిట్లలో నీరుకి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. తెలుగులో దాన్ని మనం విశిష్ట ఉష్ణం అని అంటాం. అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మన భాషలో క్లియర్గా చెప్పాలనంటే, సో ఈ నీరుకున్న క్వాలిటీ ఏంటంటే, దీనికి ఉన్న లక్షణం ఏంటంటే, నీరు తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు. అంటే ఇది వేడెక్కడానికి కొద్దిగా టైం పడుతుంది, చల్లబడడానికి కూడా. ఒకవేళ వేడిగా ఉన్న పదార్థం వేడిగా ఉన్నట్టయితే అది ఆ నీరు అనేది చల్లబడడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో దానికి కారణం ఏంటంటే, సో ఎమాంగ్ ఆల్ ద లిక్విడ్ సబ్స్టాన్సెస్, అన్ని ద్రవ పదార్థాల్లో కూడా నీరుకి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అలా ఉండడం అనేది మన రక్తంలో నీటి పాత్రని చాలా, అంటే ఎంతో ఉన్నతంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదేంటంటే, బేసికల్గా మన బాడీలో జీవక్రియలు అనేవి జరుగుతాయి. ఈ లైఫ్ ప్రాసెస్లో ఈ జీవక్రియలు జరిగినప్పుడు మనకు శరీరంలో అబ్నార్మల్ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రక్తంలో ఈ నీరు అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వేడెక్కదు. సో దానివల్ల లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం అనేది ఉండదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మన బాడీలో స్వెట్ అనేది రిలీజ్ అయిందో, చల్లటి గాలి వచ్చినప్పుడు బాడీ కూల్ అవుతుంది. అలా బాడీ కూల్ అవ్వగానే ఇమ్మీడియట్ గా బ్లడ్ కూడా కూల్ అవుతుంది అని అంటే అవ్వదు. ఎందుకంటే అది ఏదైతే ఒక పర్టికులర్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది కదా, ఆ టెంపరేచర్ అనేది లూజ్ అవ్వాలన్నా గెయిన్ అవ్వాలన్నా కానీ
ఇట్ విల్ టేక్ సర్టెన్ టైం పీరియడ్, కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే రక్తంలో ఉన్న ఈ మూలాధార పదార్థమైన నీరు. కాబట్టి మన బ్లడ్ అనేది ప్రాపర్గా ఉండాలి అని అంటే, సో ప్రాపర్ రోల్ని ప్లే చేయాలంటే ప్రతి మనిషి ఖచ్చితంగా వాటర్ అనేది రెగ్యులర్ టెండెన్స్లో కన్జ్యూమ్ చేయాలి. ఓకేనా? సో అది మనము ఇక్కడ అడిషనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సో ఇక రక్తంలో డిఫరెంట్ సెల్స్ అనేవి ఉంటాయి, రకరకాల రక్త కణాలు ఉంటాయి. సో వాటి గురించి బ్రీఫ్గా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనము రక్తానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అంటే దాంట్లో ఉన్న రకరకాల సెల్స్ ఉంటాయి, సో రకరకాల కణాలు అనేవి ఉంటాయి. సో వాటి గురించి మనం డీప్గా ఏం డిస్కస్ చేసుకోం, కానీ ప్రతి మనిషికి మినిమం తెలియాల్సిన కొంతమేర సమాచారాన్ని నేను ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ రక్తంలో నీరుతో పాటు ఇంకేముంటాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే, సో మనం ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో బ్లడ్ని కనుక ఫిల్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచినామనుకోండి, 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? 3 పొరలుగా అది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ పైన ఏదైతే కొంచెం మందంతో ఫామ్ అయిన ఆ పొరని ఏమంటామంటే మనం ప్లాస్మా అనాలి. తర్వాత దాని కింది భాగంలో ఒక ఇందాక ఫామ్ అయిన లేయర్ అనేది కొద్దిగా థిక్గా ఉంటే మధ్యలో ఫామ్ అయిన లేయర్ అనేది థిన్గా ఉంటుంది. ఆ థిన్గా ఫామ్ అయిన లేయర్ని మనం ఏమనాలంటే తెల్ల రక్త కణాలు అంటాం, WBC వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. సో ఆ టెస్ట్ ట్యూబ్లో అట్టడుగున బాటంలో సో ఈ ప్లాస్మా ఎంతైతే థిక్నెస్తో ఉందో అంతే థిక్నెస్తో అంతే మందంతో ఎర్రటి పొర అనేది కనబడుతుంది, లేయర్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే WBC అంటాం, RBC అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అని అంటాం. ఓకేనా? ఈ ఎర్ర రక్త కణాల్లో మళ్ళీ ఫర్దర్ గా టైప్స్ ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ లో కూడా తెల్ల రక్త కణాల్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో వాటి గురించి మనము డిస్కస్ చేసుకోవట్లేదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాథమిక సమాచారం. ఫస్ట్ ఇక్కడ మనం బాటం నుంచి వస్తే ఈ RBC ఏదైతే ఉందో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ శరీరంలో చాలా ప్రముఖమైన రోల్ ప్లే చేస్తాయి. రక్తము ఎర్రగా ఉండడానికి కారణం ఈ RBCలో ఉన్న హిమోగ్లోబిన్. ఓకేనా? హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల మన బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. కొన్ని జీవులలో హిమోగ్లోబిన్ అనేది ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఉండే కాక్రోచ్ ఏదైతే ఉందో, బొద్దింక ఏదైతే ఉందో, సో దాంట్లో రక్తం అనేది ఎర్రగా ఉండదు, తెల్లగా ఉంటుంది. కారణం ఏంటి? హిమోగ్లోబిన్ అనేది లేకపోవడం. అంటే కొన్ని జీవుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ అనేది అంటే కలర్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది, రైట్? సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఎన్ని రోజులు ఉంటాయి అని అంటే 120 డేస్ ఉంటాయి. అంటే దాని లైఫ్ స్పాన్ అనేది 120 డేస్ ఉంటుంది. ఆ 120 డేస్ అయిన తర్వాత అవి చనిపోయి మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి RBC అనేది మన బోన్ మ్యారోలో అంటే ఎముక మధ్యలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మన శరీరంలో ఎముక మధ్యలో ఈ RBC అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలా ఎముక మధ్యలో RBC ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఓకేనా? సైంటిఫికల్ గా బయాలజికల్ టర్మినాలజీలో దాన్ని ఎరిథ్రోపాయిసిస్ అని అంటారు. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టు ప్రతి కణంకి ఆక్సిజన్ ని రక్తం సప్లై చేస్తుందని చెప్పాం కదా. ఈ ఆక్సిజన్ సప్లైలో ప్రముఖమైన పాత్ర పోషించేది రక్తంలో ఏ భాగం అంటే RBC, రెడ్ బ్లడ్ సెల్స్. సో తర్వాత మధ్యలో ఉన్న లేయర్, మనం బాటం నుంచి వస్తున్నాం కాబట్టి మధ్యలో ఉన్న లేయర్ ఏంటంటే WBC, తెల్ల రక్త కణాలు. ఇది కేవలం 12 నుంచి 13 రోజులు మాత్రమే దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. మనకేదైనా దెబ్బలు తగిలినప్పుడు సో ఆ బ్యాక్టీరియాతోని పోరాడి ఈ WBC ఏంటంటే సో దాంతో పోరాడి కొన్ని తెల్ల రక్త కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన తెల్ల రక్త కణాలు మనకు బయటకి పసు రూపంలో, చీము రూపంలో వస్తుంటుంది. ఓకేనా? రైట్? సో కాబట్టి ఈ వ్యాధి నిరోధకత ఏదైతే ఉందో అంటే బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ WBC అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఓకేనా? రైట్? సో ఇది శరీరంలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్లీహంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? రైట్? సో ఇందాక మనం ఏమన్నాము, ఎర్ర రక్త కణాలు ఏవైతే RBC ఉన్నాయి కదా అది ఎముక మధ్యలో ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం ఎరిథ్రోపాయిసిస్ అన్నాం కదా. సో దీన్ని WBC ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ ని మనం ల్యూకోపాయిసిస్ అంటాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అప్పర్ లేయర్ ఉంది ప్లాస్మా.
ఈ ప్లాస్మాలో దాదాపు 92% నీరే ఉంటుంది. సో వాటరే ఉంటుంది. అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్, ఈ షుగర్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెల్కి వెళ్ళడానికి సో ఒక దారి చూపెట్టేదే ఈ ప్లాస్మా. ఈ ప్లాస్మా కూడా శరీరంలో అంటే ఎస్పెషల్లీ బ్లడ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలాగా మన రక్తంలో నీటితో పాటు ఈ డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లాస్మా అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తూ రక్తాన్ని తన పనులు సక్రమంగా చేసేటట్టు ఇవి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే మనము ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమైనా, సో ఇద్దరు ఒకే తల్లి పుట్టిన వాళ్ళైనా, సో ఈ రక్తం అనే విషయానికి వస్తే కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే సో ఈవెన్ మనం ఒకే తల్లి గర్భానికి చెందిన వాళ్ళమైనా సరే మన రక్తం గ్రూప్ అనేది సేమ్ ఉండకపోవచ్చు. సో బేసికల్గా రక్తం యొక్క లక్షణాలను బట్టి 1902లో 1902లో ఆస్ట్రియాకు చెందిన కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే సైంటిస్ట్ రక్తాన్ని మేజర్గా 4 వర్గాలుగా డివైడ్ చేశాడు, 4 గ్రూపులుగా డివైడ్ చేశాడు. సో అవి ఏంటంటే ఏ, మొదటి గ్రూప్ పేరు ఏ, రెండవది బి, తర్వాత ఏబి, 4వది ఓ. సో ఈ 4 గ్రూపులు అనేవి ప్రధానంగా ఉన్నాయి. ఓకేనా? సో ఇట్లా అంటే ఏ గ్రూపు పర్సన్కి మనం ఖచ్చితంగా రక్తం అవసరమైతే ఏ గ్రూప్ వాళ్ళ బ్లడ్ మాత్రమే మనము మన బాడీలోకి అంటే ఏ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఎక్కించాల్సి వస్తుంది కదా. ఆ ఏ గ్రూప్ ఉన్న వ్యక్తికి బి గ్రూప్ ఉన్న బ్లడ్ అనేది పనిచేయదు కదా. కాబట్టి మనం ఒకే ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, సో సొంత అన్నదమ్ములైనా సరే, సొంత అక్క చెల్లెలైనా సరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అనేది డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ గ్రూప్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. ఓకేనా? ఇక్కడ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనము ఏబిని అండ్ ఓని కొంచెం ప్రత్యేకంగా చూడాలి. ఓకేనా? ఇక్కడ ఓ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళని మనము యూనివర్సల్ డోనార్ అంటాం, అంటే విశ్వదాత. సో వీళ్ళు మిగిలిన 3 గ్రూపులు ఎవరికైనా సరే బ్లడ్ డొనేట్ చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏ గ్రూప్ అనే క్యాండిడేట్ కి ఏ గ్రూప్ బ్లడ్ అనేది లేదు, అందుబాటులో లేదు, ఓ గ్రూప్ ఉంది అని అనుకోండి, ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఏమంటున్నాము, ఓ గ్రూప్ వ్యక్తుల్ని యూనివర్సల్ డోనార్ అంటున్నాం. వాళ్ళు విశ్వదాతలు, ఎవరికైనా బ్లడ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? సో అలాగే ఏబి ఉంది కదా, ఏబిని మనం ఏమంటాము, యూనివర్సల్ రెసిపియంట్ అని అంటున్నాం. ఓకేనా? సో వీళ్ళు ఎలాగైతే విశ్వదాత అన్నామో వాళ్ళు విశ్వగ్రహీతలు, అంటే ఏ గ్రూప్ బ్లడ్ వాళ్ళైనా సరే వీళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక సర్వే ప్రకారము దేశంలో ప్రతిరోజు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కంట్రీ, ఈ దేశంలో ప్రతిరోజు 12,000 మంది రక్తం అనేది సరిపోక చనిపోతున్నారని ప్రాథమిక అంచనా. సో ఈ రక్తం దానం చేయడంలో కొన్ని అపోహలు ఉండడం వల్ల చాలా మంది ఈ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే వాళ్ళ శరీర బరువు గనక 45 నుంచి 50 కేజీలు ఉండి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయవచ్చు. వాళ్లకు మేజర్గా ఉండాల్సిన కండిషన్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదు. డయాబెటీస్ కానీ, హెపటైటిస్ కానీ, హెచ్ఐవి కానీ, ఇట్లాంటి ఏవైతే ప్రాబ్లమేటిక్ డిసీజెస్ అయితే ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రక్తాన్ని డొనేట్ చేయడానికి అర్హులు కాదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి మనం బ్లడ్ డొనేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ కేసులలో తప్ప నీకు 18 సంవత్సరాలు నిండి నీ వెయిట్, శరీర బరువు అనేది 45 నుంచి 50 కేజీల పైన ఉంది అని అనుకోండి, 45 కేజెస్ పైన ఉంది అని అనుకోండి, నువ్వు హెల్తీగా ఉన్నావు అనుకోండి, నువ్వు బ్లడ్ డొనేట్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ప్రతి 3 నెలలకు ఒకసారి, అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి, 3 నెలలకు ఒకసారి బ్లడ్ అనేది డొనేట్ చేయడం అనేది చాలా చాలా పుణ్యకార్యం. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, ఎంతో మంది దేశంలో ఎంతో మంది రోజుకు బ్లడ్ అనేది దొరక్క చనిపోతున్నారు. సో బిగినింగ్ లోనే చెప్పాను, మనిషి తయారు చేయలేని
అతి ముఖ్యమైన పదార్థాల్లో ఇదొక పదార్థం. సో మనం ఏదో ల్యాబ్లో క్రియేట్ చేయడానికి రాదు, ఓకేనా. మనం మంచి ఫుడ్ తీసుకొని, సో హిమోగ్లోబిన్ దాని క్వాంటిటీ మనం పెంచడం కోసం, మన రక్తం అనేది ప్రాపర్గా ఉండడం కోసం ఆకుకూరలు, బీట్రూట్, సో ఏవైతే ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక మీట్, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప మనము దీన్ని ల్యాబ్లో అనేది ప్రిపేర్ చేయలేం. కాబట్టి ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, సో దెబ్బలు తగిలినప్పుడు చాలా మందికి బ్లడ్ అనేది పోతూ ఉంటుంది, గాయాలు పెద్దగా అయినప్పుడు. అఫ్ కోర్స్ మన శరీరంలో ఒక బ్యూటిఫుల్ మెకానిజం అనేది ఉంది. రక్తంలో ఒక అతి ముఖ్యమైన పదార్థం ఉంటుంది, దాన్ని హెపారిన్ అంటాం. ఈ హెపారిన్ ఉండడం వల్ల రక్తం అనేది ఈ ఏవైతే రక్తనాళాల్లో గడ్డగట్టుకుపోకుండా ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. సో ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి హెపారిన్ అనేది చాలా చాలా తోడ్పడుతుంది, ఓకేనా. ఒకవేళ మనకు విటమిన్ కే అనేది డిఫిషియన్సీ కనుక అయితే, సో బ్లడ్ అనేది గడ్డగట్టకుండా, అంటే దెబ్బ తగిలినప్పుడు గడ్డగట్టకుండా అది ఫ్లో కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంటది. గాయాలు పెద్దగైనప్పుడు బ్లడ్ అనేది చాలా పోతుంటది. రక్తం అనేది మన శరీరంలో, మన శరీర బరువులో దాదాపు 7% ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడల్ట్ మ్యాన్ ని తీసుకుంటే, సో దాదాపు 5.5 లీటర్ల రక్తం అనేది కంపల్సరీ. సో మన జీవక్రియలు అనేది ప్రాపర్ గా జరగడానికి అది అవసరం. ఈ దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమవుతుంది, చాలా వరకు రక్తం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ లోపల బ్లడ్ డిఫిషియన్సీ వచ్చేస్తుంది. దానివల్ల జీవక్రియలు సక్రమంగా జరగక మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఒక మనిషిని బతికించాలంటే, సో చాలా మంది తోటి మనుషులు వాళ్ళు హ్యుమానిటీ అనేది చూపించి అప్పుడప్పుడు అట్లీస్ట్ కనీసం వాళ్ళ బర్త్డేకైనా, లేదంటే వాళ్ళ జీవితంలో కొన్ని అతి ముఖ్యమైన రోజులు ఉంటాయి, ఆ రోజుల్లో అయినా మనకు నియర్ బై ఉన్న బ్లడ్ డొనేషన్ సెంటర్కి వెళ్ళి మనం రక్తదానం చేస్తే సో కొంతమందిని బతికించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రక్తం గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా, సో ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి కూడా రక్తదానం చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీన్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసము మనకు ప్రపంచ రక్తదాన దినోత్సవం కూడా ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుతున్నారు. సో ఆ పర్టికులర్ డే అనే కాకుండా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, అంటే 3 నెలలకు ఒకసారి, అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 3 monthsకి, సో మధ్యలో 3 months లోపల చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మన బాడీ హెల్త్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి 3 monthsకి ఒకసారి సో మనం బ్లడ్ డొనేట్ చేసి కొందరి ప్రాణాలు కాపాడాల్సిన అవసరం అనేది ఒక మనిషిగా మనకుంది. ఖచ్చితంగా మనం మానవత్వాన్ని చూపెట్టాలి. సో ఈ రక్తం గురించి నాకు తెలిసిన కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకొని, ఈ రక్తదానం గురించి కూడా మీతో చెప్దామని నాకు అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.